ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటో తెలుసా? ఒక చెట్టు. ఈ అమ్మాయి ఒకతే తన ప్రాణాలకు తెగించి ఏకంగా 70 కుటుంబాల ప్రాణాలను కాపాడింది. ఆమె కాలుపై నుంచి ట్రైన్ పోయింది, చివరికి కాలే పోయింది. కానీ ఆమె ఆత్మస్థైర్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? ఒక హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షిప్ పేరు ఎంఎస్డి వరల్డ్. మిగిలిన షిప్లకి దీనికి ఉన్న తేడా ఏంటంటే, ఇది ప్రైవేట్ రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్. అంటే దీనిలో సుమారుగా 165 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఈ షిప్ లో ఒక అపార్ట్మెంట్ ని కొనుక్కొని ఇక లైఫ్ లాంగ్ పర్మనెంట్ గా దానిలో ఉండిపోవచ్చు. ఇక ఆ షిప్ ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ షిప్ లోని అన్ని అపార్ట్మెంట్స్ సమ్ముడైపోయాయి. దీనిలో సుమారుగా 200 మంది ప్యాసింజర్లు, 280 మంది క్రూ మెంబర్స్ ఉంటారు. ఈ షిప్ లో లేని సౌకర్యం అంటూ లేదు. గోల్ఫ్ క్లబ్, లైబ్రరీ, గ్రోసరీ స్టోర్, బొటెక్, ఫిట్నెస్ సెంటర్, టెన్నిస్ కోర్ట్, స్పా, స్విమ్మింగ్ పూల్, భోజనం కోసం 6 రెస్టారెంట్లు, మూవీ థియేటర్, ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు ఈ షిప్ లో ఉండే వాళ్ళకి డాన్స్, లాంగ్వేజ్, కుకింగ్, ఆర్ట్స్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా ప్రతి దానికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. వాటిని నేర్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు నైట్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంతేకాదు ఏదైనా ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలని టీచ్ చేయడానికి ప్రతి నెల వాళ్ళకి సేఫ్టీ డ్రిల్ ఉంటుంది. ఈ షిప్ లో ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఈ షిప్ లో ప్రపంచం అంతటా తిరుగుతూనే షిప్ లో నుండే బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ తో టచ్ లో ఉండవచ్చు. అలాగే ఈ షిప్ మెయింటెనెన్స్ కి ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ ని పే చేయవలసి ఉంటుంది. ఈ షిప్ అలా ప్రపంచం అంతటా ప్రయాణిస్తూ ఒక్కొక్క పోర్ట్ దగ్గర కనీసం 3 రోజుల పాటు ఉంటుంది. సో దీని వల్ల ఆ షిప్ లో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చూడడానికి కావలసినంత టైం ఉంటుంది. అలాగే ప్రతి ప్లేస్ లోను అడ్వెంచర్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఏ దేశం వెళ్ళాలి అనేది ఆ షిప్ లో ఉండే వాళ్ళే ఓటింగ్ ద్వారా డిసైడ్ చేసుకుంటారు. ఎక్కువ ఓట్స్ ఏ ప్లేస్ కి వస్తే ఆ ప్లేస్ కి వెళ్తారు. అలాగే ప్రపంచంలో ఎక్కడైనా స్పెషల్ ఈవెంట్స్ ఏవైనా జరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్, ఫ్యాషన్ షోస్, ఫేమస్ ఫెస్టివల్స్ వంటివి ఎక్కడైనా జరిగితే అక్కడికి షిప్ వెళ్తుంది. అలాగే 2002లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ప్రపంచం అంతటా తిరుగుతూనే ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతూ ప్రతిరోజు మనం చూసే వ్యూ మారిపోతూ ఉంటుంది. లైఫ్ అంతా అలా షిప్ లో గడిపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనందరికీ తెలిసిన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రొనాల్డో కాళ్ళకి $144 మిలియన్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే సుమారుగా 1200 కోట్ల రూపాయలు. అతను ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి అతని కాళ్ళే మోస్ట్ వాల్యుబుల్ అసెట్. ఆ కాళ్ళకి ఏదైనా అయితే అతని కెరియరే దెబ్బతింటుంది కాబట్టి అతను తన కాళ్ళకి 1200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఒకవేళ అతని కాళ్ళకి ఏదైనా గాయమై ఇక అతను ఫుట్బాల్ ఆడలేని పక్షంలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి ఆ అమౌంట్ ను ఇస్తుంది. కేవలం రొనాల్డో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలబ్రిటీలు తమ బాడీ పార్ట్స్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఉదాహరణకి జేమ్స్ బాండ్ సినిమాలో నటించే డానియల్ క్రేగ్. ఆ సినిమాలో భాగంగా అతను ప్రమాదకరమైన స్టంట్స్ చేయవలసి ఉంటుంది. దానివల్ల గాయాలు అవ్వచ్చు కాబట్టి అతను తన ఫుల్ బాడీ పార్ట్స్ కి $95 మిలియన్, అంటే సుమారుగా 79 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఫెర్నాండో అలాన్సో అనే F1 డ్రైవర్ తన చేతి వేలుకు 94 కోట్లకు. రీసెంట్ గా మన ఇండియాలో ముఖేష్ అంబానీ గారి అబ్బాయి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో పర్ఫామ్ చేసిన రిహానా తన కాళ్ళకి 8 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఇలా కొంతమంది సెలబ్రిటీలు దేని మీద వాళ్ళ కెరియర్ ఆధారపడి ఉంటుందో ఆ బాడీ పార్ట్స్ కి వాళ్ళ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఆమె కాలుపై నుంచి ట్రైన్ పోయింది, చివరికి కాలే పోయింది. కానీ ఆమె ఆత్మస్థైర్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. మహారాష్ట్రకు చెందిన అరుణిమ సింహ గారు 2011లో ట్రైన్లో వెళ్తుండగా దొంగలు ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ కోసం ప్రయత్నించగా ఆమె ఇవ్వకపోవడంతో రన్నింగ్ ట్రైన్ లో నుంచి బయటకి తోసేశారు. అప్పుడు ఆమె లెఫ్ట్ లెగ్ పై నుంచి ట్రైన్ వెళ్లడంతో కాలు పూర్తిగా పాడైపోయింది. ఉదయాన్నే స్థానికులు గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె కాలును తొలగించి ఆర్టిఫిషియల్ లెగ్ ను అమర్చారు. హ్యాండ్ క్యాప్డ్ గా మారిన తనపై అందరూ జాలి చూపించడం ఆమెకి నచ్చకపోవడంతో కేవలం కాలే పోయింది, ప్రాణమైతే ఇంకా ఉంది కదా అన్న పట్టుదలతో ఎలాగైనా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకుంది. ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులను ఎదుర్కొని ఫైనల్ గా 2013లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారత వికలాంగ మహిళగా రికార్డు సృష్టించింది. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత అరుణిమ గారు 7 కాంటినెంట్స్ లోని 7 హైయెస్ట్ పీక్స్ ని అధిరోహించి వాటిపై భారత జెండా ఎగరవేశారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణిమ గారిని 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ అమ్మాయి ఒకతే తన ప్రాణాలకు తెగించి ఏకంగా 70 కుటుంబాల ప్రాణాలను కాపాడింది. మహారాష్ట్రలోని అమరావతిలో డొమెస్టిక్ హెల్పర్ గా పనిచేసే 17 ఏళ్ల కరీనా తాపా అనే అమ్మాయి మే 15, 2024 సాయంత్రం
అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ లో నుంచి పొగలు రావడం గమనించింది. లాక్ చేసి ఉన్న ఆ ఫ్లాట్ తాళం పగలగొట్టి దట్టమైన పొగ మంటల్లోకి ధైర్యంగా వెళ్ళింది. బకెట్ తో నీళ్లు చల్లి గ్యాస్ సిలిండర్ దగ్గర ఉన్న మంటను అదుపు చేసింది. ఆ తర్వాత పొటెన్షియల్ ఎక్స్ప్లోజన్ అవ్వకుండా వెంటనే సిలిండర్ ను బయటకు లాగి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న 70 కుటుంబాల ప్రాణాలను కాపాడింది. ప్రమాద సమయంలో కూడా భయపడకుండా ధైర్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలు కాపాడిన కరీనా 2024 డిసెంబర్ 26న రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకుంది. చిన్న వయసులోనే ధైర్య సాహసాల్ని సొంతం చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన కరీనా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటో తెలుసా? ఒక చెట్టు. నార్మల్ గా ఒక చెట్టుకు ఉన్నట్టుగా ఆకులు కానీ వేళ్లు కానీ కొమ్మలు కానీ ఏమీ లేవు. ఇది ఒక చెట్టు ఏంటి అని అనుకుంటున్నారా? ఇది లిక్విడ్ ఫామ్ లో ఉన్న చెట్టు. దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. గ్రామాలలో అయితే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి, కానీ సిటీలలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్ తప్పితే చెట్లు ఉండవు. చెట్లు పెంచడానికి సరైన ప్లేస్ ఉండదు, సాయిల్ కూడా ఉండదు. కాబట్టి సిటీలలో గాలిలోని పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల అది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే ఈ సిటీలలో ఉండే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి సెర్బియాకి చెందిన డాక్టర్ ఇవాన్ అనే ఒక సైంటిస్ట్ ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ ను కనిపెట్టారు. అదేంటంటే ఆల్గే అనే ఒక జాతి జీవులు ఉన్నాయి. ఇవి చూడడానికి నీటిలో నాచు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇవి బ్రతకాలంటే సూర్యకాంతి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఈ మూడు అవసరం. ఇవి ఏం చేస్తాయంటే చెట్లు ఎలా అయితే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ గా మారుస్తాయో, అలాగే ఈ జీవులు కూడా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను బయటకు వదులుతాయి. సో ఈ టెక్నిక్ ని యూజ్ చేసి 600 లీటర్ల నీళ్లు పట్టే ఒక గ్లాస్ ట్యాంక్ ని నిర్మించి దానిలో ఈ మైక్రో ఆల్గేని వదులుతారు. సో ఈ ట్యాంక్ లో ఉండే ఈ ఆల్గే బయట నుండి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఎన్విరాన్మెంట్ లోకి ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తుంది. 20 సంవత్సరాలు ఉన్న ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుందో జస్ట్ ఒక బెంచ్ సైజ్ లో ఉండే ఈ చిన్న లిక్విడ్ అంత ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. సో మనం ఒక మొక్కను నాటి అది 20 సంవత్సరాల తర్వాత చెట్టుగా పెరిగే వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా ఎక్కడ కావాలంటే అక్కడ, ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువగా ఉండే సిటీలలో వీటిని ఇన్స్టాల్ చేసి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయవచ్చు. దీనిపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ద్వారా దీనికి కావాల్సిన పవర్ అందుతుంది. అలాగే దీని బెంచ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి ఒక ఫిష్ ట్యాంక్ లా ఉంటుంది, కానీ చెట్టు లాగానే గాలిని క్లీన్ చేస్తుంది. ఇది ఎంత ఎక్కువగా క్లీన్ చేస్తే అంత ఎక్కువగా గ్రీన్ కలర్ లోకి మారుతుంది. అంతేకాదు దీనిలో పెరిగిన ఆల్గేని పొలాలకు ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వీటిని సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్ అనే నగరంలో ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రపంచమంతటా రావాలని కోరుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? ఒక హ్యాండ్ బ్యాగ్. సరిగ్గా చూడడానికి కూడా వీల్లేని ఈ బ్యాగ్ ని మిస్చెఫ్ అనే కంపెనీ తయారు చేసింది. కనీసం ఈ బ్యాగ్ ని క్లియర్ గా చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి. ఈ బ్యాగ్ ఒక ఇసుక రేణు కన్నా చిన్నగా ఉంటుంది. అలాగే సూదికి ఉండే రంధ్రంలో కూడా ఇది సరిపోతుంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ అయిన లూయి విటన్ కి సంబంధించిన ఫేమస్ ఆందాగో హ్యాండ్ బ్యాగ్ మోడల్ ని ఈ మైక్రోస్కోపిక్ హ్యాండ్ బ్యాగ్ గా తయారు చేశారు. దీనిని చూడాలంటే డిజిటల్ డిస్ప్లే ఉన్న మైక్రోస్కోప్ కావాలి. అందుకే ఈ బ్యాగ్ తో పాటు దీనిని చూడడానికి ఒక మైక్రోస్కోప్ ని కూడా ఇస్తారు. మైక్రోస్కోప్ లో చూస్తే లూయి విటన్ లోగో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ చిన్న బ్యాగ్ ని పారిస్ లో ఆక్షన్ లో పెడితే ఆ వేలం పాటలో $63,750, అంటే మన రూపాయల్లో 53 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇంత ఖర్చు పెట్టి కొన్నారు, కానీ ఈ బ్యాగ్ లో ఏ వస్తువులు క్యారీ చేయడానికి పనికిరాదు. పోనీ ఏదైనా పార్టీకి తీసుకెళ్లినా ఎవరికి కనిపించదు. పొరపాటున ఈ బ్యాగ్ ఎక్కడైనా పడిపోతే దొరకడం కూడా కష్టమేమో. రీసెంట్ గా సైంటిస్టులు ప్రపంచంలోనే అత్యంత తెల్లగా ఉండే పెయింట్ ని తయారు చేశారు. అదేంటి, ఆల్రెడీ వైట్ పెయింట్ ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు అనుకుంటున్నారా? ఇది ఇప్పుడు ఉన్న వైట్ పెయింట్ కన్నా కూడా తెల్లగా ఉండే ఒక అల్ట్రా వైట్ పెయింట్. అమెరికాకు చెందిన పూర్ యూనివర్సిటీకి చెందిన రువాన్ అనే ప్రొఫెసర్ దీనిని తయారు చేశారు. దీని వల్ల యూజ్ ఏంటంటే, మనకు తెలుసు కదా, డార్క్ కలర్స్ ఎక్కువగా లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. లైట్ కలర్స్ తక్కువగా లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ లైట్ ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి. అందుకే సైంటిస్టులు ఈ వైటెస్ట్ పెయింట్ ని తయారు చేశారు. దీనిని బిల్డింగ్ రూఫ్ పైన వేసుకుంటే సన్ నుంచి వచ్చే సన్ లైట్ ని, సన్ రేడియేషన్స్ ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న వైట్ పెయింట్ 80-90% సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మిగిలిన 10-20% సన్ రేడియేషన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ కొత్తగా తయారు చేసిన ఈ పెయింట్ అయితే 98.1% సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. జస్ట్ 1.9% ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ అంతా బయటకు పంపిస్తున్నట్టే. దీని వల్ల బిల్డింగ్ లోపల టెంపరేచర్ చాలా తగ్గిపోతుంది. సో ఇంతకు ముందు వాడుతున్నంతగా ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ యూజ్ చేయవలసిన అవసరం ఉండదట. సో ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. అలాగే పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఎగ్జాంపుల్ కి 1000 స్క్వేర్ ఫీట్ ఉండే బిల్డింగ్ రూఫ్ మీద ఈ పెయింట్ వేసుకుంటే అది సుమారుగా 10 కిలోవాట్ పవర్ కి సరిపడా కూలింగ్ ని ఫ్రీగా పొందినట్టే. అంటే ఇది చాలా ఇళ్లలో యూజ్ చేసే ఎయిర్ కండిషనర్ల కూలింగ్ కంటే ఎక్కువ. ఈ పెయింట్ ని కనిపెట్టడానికి 100 రకాల మెటీరియల్ ని ట్రై చేశారు.
ప్రతి మెటీరియల్ కి సుమారు 50 డిఫరెంట్ ఫార్ములాస్ ని టెస్ట్ చేశారు. అలా 7 సంవత్సరాలు కష్టపడితే చివరికి బేరియం సల్ఫేట్ అనే మెటీరియల్ బాగా వర్క్ అవుతుందని కనుగొన్నారు. ఇప్పటి వరకు కనుగొన్న అతి తెల్లని పెయింట్ ఇదే. అందుకే వైటెస్ట్ పెయింట్ గా దీనికి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది.